తెలంగాణలో ఇద్దరు మంత్రులు తమది సీఎం స్థాయికి తక్కువ కాదంటారు. ఓ మంత్రి అయితే తాము అలాంటి వాళ్ళం కాదు, అసాధ్యులమని చెప్పుకుంటారు. అంతేకాదు తమది సీఎం రేంజ్ అని ఊహించుకొని ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్ ప్రయాణం చేయడం ఆ మంత్రులకే చెల్లింది. ఏకంగా సీఎం కన్నా ఎక్కువగా ఓ మంత్రి హెలికాప్టర్ ఉపయోగించడం మరో మినిస్టర్కు చిర్రెత్తుకొచ్చింది. ఇంతకీ ఎవరా మంత్రులు, వారి హెలికాప్టర్ కథ ఏంటి? ఇద్దరి మధ్య అదే చిచ్చు పెట్టిందా? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పైగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవర్ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఇద్దరి హవానే కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడకు వెళ్లాలన్నా భూమి మీద ప్రయాణించడం ఇష్టం ఉండదు. దూరమైనా దగ్గరైనా హెలికాప్టర్నే వాడతారు. చివరికి అదే వారి మధ్య చిచ్చు పెట్టింది. ఈ నెల 29న నాగార్జున సాగర్ పర్యటన ప్లాన్ వారి మధ్య ఉన్న విభేదాలను బట్టబయలు చేసింది. కొన్నాళ్లుగా పోటీపడి మరీ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్లో ఉమ్మడి జిల్లాలో పర్యటనలు సాగించారు. ఏమైందో ఏమో కానీ కొన్నాళ్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం హెలికాప్టర్ ప్రయాణానికి దూరంగా ఉంటున్నారు. అయితే మొన్నటి వరకు ఇద్దరు మంత్రులు ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నా ఇటీవల వారి మధ్య ఏదో తేడా కనిపిస్తోంది. ఈ నెల 29న నాగార్జున సాగర్ పర్యటనకు హెలికాప్టర్లో వెళ్లడానికి ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్లాన్ చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ముందుగానే బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కానీ గంట వెయిట్ చేసినా ఉత్తమ్ రాలేదు. దీంతో కోమటిరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. ఎంతైనా మంత్రులు ఆ మాత్రం ఈగో ఉంటుంది. ఉత్తమ్ ఎంతకీ రాకపోవడంతో అసహనం పెరిగింది. దీంతో చిన్నబుచ్చుకున్న కోమటిరెడ్డి తన సహచర మంత్రి ఉత్తమ్పై చిర్రుబుర్రులాడి మినిస్టర్ క్వార్టర్స్ కు వెళ్లిపోయారు. ఉత్తమ్ తీరును తప్పుబట్టారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు కోమటిరెడ్డి దూరంగా ఉన్నారు. అయితే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ నాగార్జున సాగర్ పర్యటనకు వచ్చి డ్యాం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ టూర్ కు కోమటిరెడ్డి దూరంగా ఉండటం కాంగ్రెస్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య విభేదాలు మళ్లీ మొదటికి వచ్చాయంటున్నారు. ఇక ఉత్తమ్ సైతం కోమటిరెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో కొద్దిగా ఆలస్యమైతే ఆ మాత్రం ఆగలేరా, అంత ఓపిక సహనం లేకపోతే ఎలా అన్నది ఈ మంత్రి వాదన. ఇక బిజీ స్కెడ్యూల్ ఉత్తమ్కే కాదు తమకు ఉందన్నది కోమటిరెడ్డి వాదన. ఆలస్యం విషయాన్ని తనకు చెప్పకపోయినా లక్ష్మణ్ దృష్టికి తెచ్చి ఉంటే బాగుండేదంటారు. వాస్తవానికి మొన్నటి వరకు ఇద్దరు మంత్రులు అంతర్గతంగా కుమ్మలాడుకున్నా పైకి తాము ఒక్కటే అన్నట్టుగా కనిపించేవారు. కానీ బేగంపేట్ విమానాశ్రయంలో మొన్న జరిగిన ఘటన గ్యాప్ పెంచిందంటారు. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప దూరానికి హెలికాప్టర్ ప్రయాణాలకు దూరంగా ఉంటూ రోడ్డు మార్గంలో వెళుతున్నప్పటికీ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. వాస్తవానికి రోడ్డు మార్గం లేని ప్రాంతాలతో పాటు అత్యవసర పనులకు మాత్రమే హెలికాప్టర్ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ హెలికాప్టర్ను షేర్ ఆటోలా వాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేయడం గమనించదగ్గ విషయం. అయితే రోడ్డు మార్గంలో ప్రయాణించడం కంటే హెలికాప్టర్లో వెళ్తే ఖర్చు తక్కువని మంత్రి ఉత్తమ్ వాదించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అటు హెలికాప్టర్తో పాటు మళ్లీ కాన్వాయ్ని కూడా వాడడంతో ఖర్చు డబుల్ అవుతోందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మొత్తానికి ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రేపిన హెలికాప్టర్ ప్రయాణం మరింత గ్యాప్ పెంచుతుందా? ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న కాంగ్రెస్ పాలకులు హెలికాప్టర్ ప్రయాణాలు తగ్గించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ వేస్తారా? అనవసరమైన వాటికి కాకుండా అత్యవసర పనులకు హెలికాప్టర్ ఉపయోగిస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.